గారు సార్. సుమ గారు బాగా ఎమోషనల్ అయినట్టున్నారు. సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కాన్వర్సేషన్ ఏంటండి? ఆ, ఒకటేంటి సార్, చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ సార్. అంటే చాలా నేర్పించింది, జనాల గురించి నేర్పించింది, జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, ఎవరికి అంటే చాలా చాలా థింగ్స్ చూశాను. అండ్ చాలా ఓర్చుకొని కూర్చున్నాను ఇన్నాళ్ళు. సో అంతా అమ్మకు తెలుసు బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తుంది, ఎందుకంటే జనాలకు తెలియకపోవచ్చు ఏమేమి నడుస్తున్నాయి. కష్టం అంటే ఫిజికల్ కష్టం మాత్రమే కాదు, మెంటల్గా కూడా కష్టాలు ఉంటాయి. వాటినన్నిటినీ మనం దాటుకొని ముందరకు వచ్చి ఫైనల్గా ఒక జర్నీని పూర్తి చేసి ఆ జర్నీ కళ్ళ ముందు కనిపించగానే ఐ థింక్ అమ్మగా ఆవిడకి చాలా చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మేజర్ రీజన్ వీటన్నిటికన్నా మేజర్గా వీ లాస్ట్ కజిన్, నాకన్నా 1 year చిన్నోడు. 2 weeks బ్యాక్ ఊపిరి తీసుకోవడం కూడా స్పేస్ లేదు సార్. అమ్మకి లేదు, నాకు లేదు, ఎందుకంటే ఈ పనుల్లోనే బిజీగా ఉన్నాం. అంతా కూడా షీఈస్ రన్నింగ్ ద షో ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వీ నెవర్ ఊపిరి తీసుకోవడానికి స్పేస్ లేకపోయేసరికి ఐ థింక్ ఆ సీన్ చూస్తున్నప్పుడు, ఆ ఫ్యూనరల్ చూస్తున్నప్పుడు ఇట్ వాస్ వెరీ హైలీ ఇమోషనల్ ఫర్ హర్. సో ఐ థింక్ షీ ఫైనలీ హ్యాడ్ సమ్ స్పేస్ టు బ్రీత్. రోషన్ గారు, Sir. అంటే ఒక కెరియర్లో ఒక బిగ్గెస్ట్ స్టెప్ వెళ్ళిద్ది అనిపించింది మోగ్లీ చూస్తుంటే మీ పెర్ఫార్మెన్స్ పరంగా. సార్ ఎస్పెషల్లీ మీ ఫాదర్ క్యారెక్టర్ షర్ట్ గురించి హర్ష కాంబినేషన్ సీన్ ఉంటుంది, టాప్ నచ్ సార్. అంటే ఆయన రైటింగు, మీరు ముగ్గురు పీక్స్లో కనిపించారు ఆ ఒక్క సీన్స్లో. ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అయింది ఆ సీన్. ఏమన్నా రీకలెక్ట్ చేసుకుంటారు ఆ సీన్ గురించి? వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్ నాకైతే. యాక్చువల్గా అయితే సార్, మీరు ఆ షర్ట్ గురించి చెప్పారు కదా, నాకేంటంటే యాజ్ అన్ యాక్టర్ నేను పర్సనల్ ట్రిబ్యూట్స్ పే చేయడం ఇష్టం నాకు. కొన్నిసార్లు రైటర్కి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, మనకి ఇంకో థాట్ ప్రాసెస్ నడుస్తుంటుంది. సో ఆ షర్ట్కి యాక్చువల్గా అయితే నేను మాట్లాడుతుంది మోగ్లీ గారి నాన్నతో కాదు, మా తాతతో నేను మాట్లాడుకుంటున్నా. సో దాట్ వే ఇట్ వాస్ అ వెరీ స్వీట్ మెమరీ. అండ్ అది సినిమాలో అలాగా ఉండిపోతుంది జీవితాంతం, నాకు ఎప్పటికైనా ఉంటుంది అది. రోషన్ గారు, సార్ సార్ మీ విశ్వప్రసాద్ గారు, performance మొత్తం- అంటే ఇది తెలుసు కదా మోగ్లీ అంటే మీరు రాజాసాబు, మిరాయి లాంటి ఒక బిగ్ స్కేల్ మూవీస్ వస్తున్నాయి. మోగ్లీ తెలుసు కదా, గర్వి